ఇంకొంతమంది ఉంటారు, పిల్లలు ఉంటారా, చిన్న చిన్న పిల్లలు, పిల్లల మీద ఎక్కడ లేని ప్రేమ ఎక్కడొస్తుంది? పిల్లల మీద ఇంటి దగ్గర అసలు ఉండదండి అంత ప్రేమ. ఎక్కడొచ్చింది? మందిరంలోనే వస్తుంది. ఇంటి దగ్గర పిల్లలు ఒకవేళ ముక్కు గారుతున్నా పట్టించుకోరు, ఒకవేళ వాళ్ళు ఏదైనా రోతలో కూర్చున్నా పట్టించుకోరు, ఒకవేళ వాళ్ళు ఎలా తిరుగుతున్నా, ఆడు దుమ్ములో తిరుగుతున్నా, మట్టిలో తిరుగుతున్నా, ఆడుకుంటున్నా, ఎలా ఉన్నా అసలు ఏం పట్టించుకోరు. కానీ ఇక్కడ మందిరంలోకి రాగానే దేవుని వాక్యం వినబడుతుంటుందా? దేవుడు మాట్లాడుతుంటాడు. ఆ రోజు దేవుడు ఏదో మాట్లాడదాం అనుకుంటాడు, ఆ రోజు దేవుడు ఏదో దర్శిద్దాం, వీళ్ళతో మాట్లాడదాం అని అనుకుంటాడు. ఆ సమయంలోనే నిద్ర అయినా ఆవరిస్తుంది, లేదా పిల్లలైనా గోల చేస్తారు. ఇక వాళ్ళ చూస్తూ ముచ్చట్లు పెట్టుకుంటూ, ఇదిగో ఇంటి దగ్గర ఏం కూర ఉండొచ్చే, వాళ్ళ ఇంటికాడ ముక్క ఉండేవా లేకపోతే చెక్క ఉండేవా అన్నట్టుగా అడిగి, ఇక ఆ మాటలు అసలు వినాల్సింది ఏంటిది? దేవుని సంధికి వచ్చి దేవుని సంధిలో ఆయన మీద దృష్టి నిలిపి, మన మీద దృష్టి నిలిపి ఆయన మాట్లాడుతుండగా ఆ మాట మన హృదయాలను తాకాలి కదా, మనము సరి చేయబడాలి కదా. వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గము కదా, ఆ ఖడ్గము మనల్ని సరిచేస్తుంది. సరిచేసే వాక్యానికి లోపడుకోకుండా వాక్యాన్ని పెడచెను పెట్టి ఒకవేళ మన మందిరానికి వచ్చి వెళ్ళిపోయినా యోర్దాను దాటలేకపోతున్నాం. వాక్యాన్ని వెంబడించకపోతే యోర్దాను దాటలేము. వాక్యాన్ని వెంబడించకపోతే యోర్దాను దాటే శక్తి మనకి కలగదు. ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు, మనము దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రతి విషయంలో దేవుని సన్నిధి అంటే శ్రద్ధ కలిగిన వారమై ఆయన సన్నిధిలో కనబడేవానిగా మనల్ని దేవుడు నిలబెట్టునుగాక.